నేనైతే మన పవన్ కళ్యాణ్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అన్న ఇప్పుడు ప్రభుత్వంలో లేకుండానే ఇంత మంచి చేస్తున్నాడు. ప్రభుత్వంలోకి ఒకసారి వస్తే ఇంకెంత మంచి చేస్తాడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అంటే ఒక హీరోగా ఒక ఫ్యాన్గా అతను వస్తే గుంపులుగా కట్టేసుకొని బైక్లో ఆయిల్ పోపించుకొని అన్ని ఊర్లు తిరుగుతున్నారు ర్యాలీ చేసుకుంటూ. కానీ ఓటు దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు ఆలోచిస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ అయితే నాకు ఉండిపోయింది అన్న. చాలా మీడియాలో మాట్లాడి ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ అయితే ఎవరు ఇవ్వట్లా నాకు. అది ఓకే. అయితే మరి ఇప్పుడు ఇచ్చిన 21 సీట్లకే ఆయన వచ్చినా ఏం చేస్తారనే క్వశ్చన్ రైట్ చేస్తున్నారు. ఒకవేళ వచ్చినా చంద్రబాబు సైడ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడతారు అంతే తప్ప వచ్చినా ఏం చేయలేరు అన్నారు. ఏం చెప్తాం మరి? ఆయనకు ఒక సీట్ ఇచ్చినా మాకు పర్లేదన్న. 21 దాకా నువ్వు వెళ్ళావు, ఆయనకు ఒక్క సీట్ ఇచ్చినా పర్లా. ఒక్క సీట్ ఇచ్చినా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి కాళ్ళు ఎగరేసుకొని ఎవడైనా నా కొడుకునైనా గట్టిగా మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉంది అంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, సో అందుకే పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. దేశంలో ఆయన కొనే ప్యాకేజ్ అయితే ఇంకెవడ పుట్టలేదన్న, ఉండదు కూడా. ఆయన ఒక సినిమా తీసుకుంటే కోట్లలో వస్తాయి. ఆయన కొనే దమ్ము ఎవడికుందన్న? ఎవ్వడికి లేదు. బరాబర్ చెప్తా, ఎవ్వడికి లేదు దమ్ము. తర్వాత ఈయన పార్టీని కూడా టీడీపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలన్నీ ఇప్పుడు కలవటం జరిగిందని కూడా అంటున్నారు కదా. అవన్నీ ఉట్టు మాటలు అన్న. విలీనం చేస్తే అవన్నీ ఉట్టు మాటలు, అవన్నీ గాలి మాటలు, అవి అన్ని గాలి మాటలు. ఓకే. ఇప్పుడు విజయవాడ వెళ్తుంటారు బ్రదర్ ఇక్కడ నుంచి, సో ఎట్లుంది మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ 5 yearsలో ఎట్లా అనిపించింది? ఇంక ఎలా ఉంటుందంటే ఆల్రెడీ చూస్తున్నాం కన్నా ఇంకెలా ఉంటుంది. ఆయన వెళ్ళే క్యాన్వే మొత్తం చాలా నీట్గా ఉంచుకుంటున్నాడు. రోడ్డు పక్కన డౌన్లో చూసుకుంటే అదే మురికి అయ్యే గుంటలు, రోడ్డు అంతా అలాగే ఉంది వ్యవహారం అంతా కూడా. మరి ఇప్పుడు ఒకవేళ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తారు కదా, సో వస్తే ఇంకా ఏమన్నా జరగాలంటే ఏమని చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగానే ఉంటుంది అన్న. ఎందుకంటే ఈ రోజున విజయవాడ కొంచెం డెవలప్ అయింది కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున హైదరాబాద్ డెవలప్ సహా అయిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే. విజయవాడలో అమ్మవారి గుడి దగ్గర ఫ్లైఓవర్ చంద్రబాబు గారు తీసుకొచ్చింది. బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ చంద్రబాబు గారు తీసుకొచ్చింది. చివరి మూమెంట్లో ఇంకా 20% ఉంది అనగా వచ్చి జగన్ గారు రెబ్బను కట్ చేశారు. అంతే కథం. అంటే ఇప్పుడు జన సైనికులు కూడా అంటే ఇచ్చిన సీట్లు 21 చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పార్టీ చేంజ్ అవుతున్నారు. అన్న నువ్వు 21 దాకా వెళ్ళావు అన్న, నేను ఇంకొక సీటే అంటున్నా. నువ్వు 21 దాకా వెళ్ళావు, 20 నువ్వే తీసేసుకో, ఒకటి చాలు మాకు. ఆయన అక్కడ అడుగు పెట్టాలి, అదే మేము కోరుకుంటున్నాం. ఆయన సీఎం అయిపోవాలి, ఇవన్నీ ఉట్టుమాటలు అయ్యి. ఆయన అక్కడ అడుగు పెట్టి ఎవరినైనా సరే బరాబర్ కాళ్ళు ఎగరేసుకుని మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉందంటే పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న సభలో మాట్లాడడం జరిగింది కదా, సో ఏం చెప్తారు వాటిపై? అంటే 3 పెళ్ళిళ్ళు అయితే మాకు తెలుసు అన్న, 4వ పెళ్ళి అయితే మాకు తెలియదు యాక్చువల్గా. అంటే ఆయన ఫస్ట్ నుంచి మేము ఫ్యాన్ మాట. 4వ పెళ్ళి అయితే ఎక్కడ చూడాల. మరి వీళ్ళు ఏ చీకట్లో ఏ కెమెరా పెట్టారు, ఏ పోతల్లో పెట్టారో మరి జగన్ గారే వచ్చి మరి ముందుకి కెమెరా ముందు మాకు ఆ వీడియో చూపిస్తే మేము కూడా 4వ పెళ్ళి అయిందని మేము నమ్ముతాం. ఫ్యాన్స్ అందరు కాదు, ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది అన్నమాట. లేదా జగన్ గారే అది ఏం సినిమా అది ఉంది కదా రామ్ చరణ్ది, పోయిన జనంలో మగధీర, అట్లాగే పోయిన జనంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అయ్యి ఉంటారు. ఎట్లుంది బ్రదర్ ఏపీలో ఇప్పుడు షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది? చాలా బాగుందన్న, చాలా హాట్గా ఉంది, మామూలుగా లేదు. అంటే సూర్యుడు అక్కడ కనపడితే మనకి ఎంత ఎండ ఉందో మండుతుందో విజయవాడ కూడా అంత మండిపోతుంది. అది ఓకే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, షర్మిల గారు, సో ఎంతమంది వచ్చినా కానీ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు కదా, సో అయితే నీ ఒపీనియన్ ప్రకారం ఎవరు రావచ్చు అనుకున్నావు? ఒకవేళ వస్తే ఎన్ని సీట్లతో గెలవచ్చు? చంద్రబాబు నాయుడు గారు బరాబర్ గెలుస్తారు. వాళ్ళకి నాకు తెలిసి వస్తే ఒక 20 రావచ్చేమో.